హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై ఫ్రెండ్స్. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా డైమండ్ షేప్లో పొటాటోస్ని అయితే కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, చిన్నగా అయితే స్మాష్ అయిపోతాయి ఉడికేటప్పుడు. ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి, ఫ్రై కాబట్టి టేస్టీగా ఉంటుంది. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరగాయలు వేసుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టేస్టీ కోసం వేరుశనగుళ్ళు కూడా ఒక గుప్పుడు వేరుశనగుళ్ళు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ అండ్ కర్రీ పాయింట్ స్టైల్లో ఇలాగే చేసుకుంటారు. మా మమ్మీ అయితే స్పెషల్గా చేశారు. ఇది ఎక్కువ తీపితనం రాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే మనం. తర్వాత మనం నీళ్ళలో పెట్టుకున్న బంగాళదుంపల్ని మనం వేసుకొని వాటిల్లో చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. బంగాళదుంప ఉడికాక తర్వాత మనం కొత్తిమీర వేసుకొని, అలాగే ఇంట్లోనే తయారు చేసుకున్న పొడి మసాలా వేసుకోవాలి. ఆ మసాలా ఎలా తయారు చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం అది ఉడికేంత వరకు బాగా తిప్పుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలాగే బంగాళదుంప ఉడికిందో లేదనేది చేత్తో మనం నొక్కొని చూసుకుంటే తెలిసిపోతుంది. బంగాళదుంప ఒక 80% ఉడికాకే మనం కారము, మసాలా అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే అది అడుగంటుకుపోతుంది. సో అలా చేసుకొని మనం మొత్తం తిప్పుకొని ఒక 5 minutes కారం వేసాక స్మెల్ పోయేంత వరకు మంచిగా పెట్టుకుంటే ఈజీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చికెన్ ఫ్రై లాంటి స్మెల్ వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.